హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రిగోనమెట్రీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ ఈ ట్రిగోనమెట్రీ బాక్స్ సింపుల్గా ఏ విధంగా చెప్పుకోవాలో చెప్పాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి వినండి. ఫస్ట్ ఈ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ 0, 30 degrees, 45, 60, 90 వేసుకోవాలి. ఆఫ్టర్ 0/4, 30/4 అంటే మీరు 0, 1, 2, 3, 4 ఇక్కడ 0, 30, 45, 60, 90 పెట్టుకోవాలి. తర్వాత 0, 1, 2, 3, 4 సెకండ్ లైన్లో ఆఫ్టర్ బై ఫోర్ వేసుకోవాలి. బై 4 వేసుకున్నాక 0/4 అంటే 0నే, 1/4 అంటే 1/4, 2/4 అంటే 1/2, 3/4, 4/4 అంటే 1. ఆఫ్టర్ వీటికి రూట్ అప్లై చేయాలి. √0, √1/4, √1/2, √3/4, √1. ఇప్పుడు చెప్పిన వాటికి ఆఫ్టర్ ఏం చేయాలంటే సైన్ టీటా ఈక్వల్ టు √0 అంటే 0, √1/4 అంటే 1/2 అవుతుంది, ఎందుకంటే √4 = 2 కదా. ఆఫ్టర్ 1/√2, 3√2, ఇక్కడ √1 అంటే 1 ఓన్లీ. కాస్ టీటా ఇది వచ్చింది అనుకోండి, సైన్ టీటా తెలిస్తే కాస్ టీటా ఈజీ, ఎందుకంటే ఇక్కడ నుండి ఇటు రివర్స్ అంతే. ఇక 1, 3/2, 1/√2, 1/1, 0, ఎందుకంటే కాస్ 30 = సైన్ 30, సైన్ 60. ఆ విధంగా ఇప్పుడు సైన్ తెలిస్తే కాస్ తెలిస్తే ట్యాన్ తెలిసినట్టే. ట్యాన్ = sin/cos కాబట్టి ఇప్పుడు 0/1 0, ట్యాన్ టీటా = 0, tan 30 = 1/2, √3/2 ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయితే 1/√3 మిగులుతుంది. tan 30 1/√3. ఈ విధంగా ఈ బాక్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు. ఇక్కడ చూడండి, sin² 30 + cos² 30 ఉంది. sin² 30 + cos² 30 = sin 30 అంటే 1/2, cos² 30 cos 30 అంటే √3/2. వీటికి హోల్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ + √3/2 = 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, √3/2 హోల్ స్క్వేర్ అంటే √² గెట్ క్యాన్సిల్, 3/√2 అవుతుంది, 3/4 అవుతుంది, 2² కాబట్టి 4, 3/4, 1/4 + 3/4 4/4 = 1. ఈ విధంగా sec² 45 + tan² 45 = sec 45 అంటే √2 హోల్ స్క్వేర్, tan 45 అంటే 1/2, √² గెట్ క్యాన్సిల్, 2 - 1 1. ఈ విధంగా చేయాలి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. sin A + B = sin A, cos B + cos A sin B. మనం ఈరోజు ఇక్కడ ఈ ప్రాబ్లం నుండి స్టార్ట్ చేద్దాము. సైన్ ఏ, ఇవి అన్ని టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అండి. 10th క్లాస్ ట్రిగోనమెట్రీ. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సైన్ A - B = 1/2, కాస్ A + B = 1/2 అయినప్పుడు A, Bలను కనుగొనండి. ఏ విధంగా తెలుసు, సైన్ A - B = 1/2, కాస్ A + B = 1/2 అయితే AB వాల్యూ ఎంత? కాబట్టి సైన్ A - B = 1/2, 1/2 ఎందులో వస్తుంది, సైన్ 30 = 1/2, సైన్ A - B = 30, సైన్ 30 కాబట్టి సైన్స్ అండ్ గెట్ క్యాన్సిల్, A - B = 30. ఇది ఈక్వేషన్ 1. కాస్ A + B = 1/2, కాస్ 60 = 1/2 కదా. A + B = 60, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 and 2ని మైనస్ చేస్తే A - B = 30, A + B = 60. దీని -B + B గెట్ క్యాన్సిల్, +A + A 2A = 30, 60, 90. A = 90/2 అంటే ఇటు మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివిజన్. A = 90/2 = 45, 2 1 2 45. ఏ వాల్యూ వచ్చింది కాబట్టి B వాల్యూ కనుక్కోవడానికి ఈ ఈక్వేషన్ వల్ల నేను 2 లైన్ సబ్స్టిట్యూట్ చేస్తే B వాల్యూ వచ్చేస్తుంది, అంతే, ఈజీ. ఇక్కడ sin² 30 + cos² 60 విలువ ఎంత? sin 30 = 1/2, sin² 30 అంటే 1/4 స్క్వేర్ చేస్తే, cos 60 = 1/2, cos² 60 = 1/4. sin² 30 + cos² 60 అంటే 1/4 + 1/4 = 2/4 = 1/2. నెక్స్ట్ sin 45 degrees cos 30 degrees + cos 45 degrees + sin 30 విలువ ఎంత అని అడిగారు. కాబట్టి sin 45 అంటే 1/√2, cos 30 √3/2. ఈ వాల్యూస్ తెలిస్తే మనకు ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. వాల్యూస్ తెలియకపోతే మిస్టేక్ అవుతుంది. cos 45 degrees = 1/√2, sin 30 = 1/2.
1/√2 3/√3/2 ప్లస్ 1/√2 1/2 అంటే ఈ వాల్యూస్ అన్నీ ఇందులో వేసాను. వేసి నెక్స్ట్ √3/2√2 అవుతుంది. 1/2√2 √3 ప్లస్ 1/2√2. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ tan² 45 degrees 2 tan² 60 degrees. ఇప్పుడు tan 45 అంటే 1, tan² 45 అంటే 1, tan 60 అంటే √3, tan² 60 అంటే 3 అవుతుంది. ఎందుకంటే రూట్కి స్క్వేర్ గిట్ క్యాన్సిల్ అవుతుంది, 3 అవుతుంది. 2 tan 60 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 3 వచ్చింది కదా, tan² 60 అంటే 3 వచ్చింది కదా. 2 అంటే 2 × 3 6, 2 tan² 3 అంటే 6, tan² 45 1 ప్లస్ 6 = 7 ఆన్సర్. ఇవి సింపుల్ ప్రాబ్లమ్సే. నెక్స్ట్ ఇక్కడ sin 0 degrees plus cos 30 degrees minus tan 45 degrees plus cosec 60 plus cot 90. sin 0 degrees = 0, cos 30 అంటే √3/2, tan 45 1, cosec 60 = 2/√3, cot 90 0. ఈ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. sin 0 0, cos 30 √3/2, tan 45 -1 అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్, tan 45 1, cosec 60 2/√3, cot 90 0. దీన్ని సాల్వ్ చేస్తే √3/2 0 అంటే 0నే, √3/2 2/√3 -1, -1 అనేది ఇట్లా లాస్ట్ రాసుకున్నాం అంతే. దీన్ని ఇక్కడ డినామినేటర్లో మనకు రూట్ ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ √3 ఉంది కదా, √3 × √3 ప్లస్ 4 2√3 -1 అని రాసుకున్నాను. ఇక్కడ చూడండి దీన్ని ఎల్సిఎం చేశాను అన్నట్టు. ఎల్సిఎం చేస్తే కాబట్టి ఈ √3 అనేది పైకి వస్తుంది, 2 × 2 4 అవుతుంది. కాబట్టి √3 × √3 ప్లస్ 4/2√3 -1 ఎల్సిఎం చేసాం. √3 అంటే √3² 1 మిగులుతాయి, రూట్కి స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అయితే 3 + 4/2√3 -1, 4 + 3 7, 7/2√3 వచ్చింది. డినామినేటర్లో రూట్ తీసేయాలంటే మనము √3/√3 చేసుకుని ఇలా చేస్తే √3 క్యాన్సిల్ అవుతాయి, 1 మిగులుతుంది. ఇక్కడ తేడా ఏముండదు కాబట్టి ఈ విధంగా వేసుకొని చేస్తున్నాము. 2√3 7√3 2 × √3 × √3 √3 √3² కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతే 3 మిగులుతుంది. 2 × 3 6, న్యూమరేటర్ ఆర్లాగానే ఉంటుంది, 7√3/6 -1. ఇప్పుడు డినామినేటర్లో మనకు రూట్ లేకుండా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ cos 0 వాల్యూ 1, sin 90 1, cos 0 sin 90 1, √2 sin 45, sin 45 ఎంత 1/√2 కదా. ఈ వాల్యూస్ అన్ని ఇందులో వేస్తే cos 0 1 + 1 1/√2 1. కానీ ఇక్కడ చూడండి √2 sin 45, sin 45 1/√2, 2√2 sin 45 అంటే రూట్కి √2 గెట్ క్యాన్సిల్ 1. ఈ 3 cos 0 sin 90 2√2 = √2 sin 45 = 1 + 1 + 1 3. నెక్స్ట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎనీ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి tan 90 -1 tan θ +1. ఈ టోటల్ సిలబస్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసుకుందాము. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.